ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా ఎలా అడిగావు? మామూలుగానే నోటితో. సెట్ టైర్లొద్దు. ఇంతకీ భూమి ఏం చెప్పింది? ఏమోరా, ఏం చెప్పలేదు. మీకు కూడా ఏం చెప్పలేదా? ఆ? ఆ? మాకు కూడా అంటే నువ్వు కూడా అడిగావా ఏంటన్నయ్య? ఆహా, అదేం లేదు. అమ్మతో కలిసి నువ్వు కూడా అడిగావు కదా, నీకు కూడా చెప్పలేదా అని అడుగుతున్నాను. భూమి మీద మనసు పడ్డావేమో అనుకుని ఒక్క క్షణం ఎంత ఆశపడ్డాన్రా. పడ్డానమ్మా, మీకేం చెప్పలేను. భూమి నాకు ఏం చెప్పలేదు. తన మనసులో ఏముందో తెలిసినప్పుడు తప్పకుండా మీతో చెప్తాను. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నేను వస్తాను. మొత్తానికి నీ మనసులో మాట ఇద్దరికి చెప్పేశావమ్మా. ఏమో, భూమిని కోడలుగా చేసుకోవాలన్నా నీ ఆశే వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారుతుందేమో. మేకప్ మరీ అంత లైట్ గా చేసుకున్నావేంట్రా? అందరిలోకి నువ్వే రిచ్ గా కనబడాలి. నువ్వు పూజ చేసే విధానం చూసి నేనే షాక్ అయిపోయానంటే నమ్ము. మీ అమ్మకి షాకులు ఇవ్వడమే గాని తీసుకునే అలవాటు లేదమ్మా. ఈ మధ్య కొంచెం కొంచెంగా భూమి నేర్పిస్తోంది. పిన్ని, ఆ కొంచెం ఆపుతావా? ఆ నువ్వెప్పుడు నన్ను పూర్తిగా చెప్పనిచ్చావు గాని కానీ బేబీ, ఇక డాడీ ఆనందానికైతే అవధులే లేవు తెలుసా? అవును, గిఫ్ట్ గా ఏదో అడుగుతానని మాట తీసుకున్నావు కదా, తీసుకుని మంచి పని చేసావు. నలుగురిలో అడిగావనుకో డాడీ కాదని లేరు. ఆ కాన్ఫిడెన్స్ తోనే మమ్మీ పార్టీలో అడగాలనుకుంటున్నాను. అమ్మకేటు పిల్ల, పోటు అంటే ఏమో అనుకున్నాను, ఇదే అన్నమాట. పిన్ని, కోపడకమ్మాయే, వెన్నుపోటు అనలేదు, పెన్నుపోటు అంటున్నాను. అవసరమైంది సాధించుకోవడానికి 100 అబద్ధాలైనా ఆడొచ్చు అని మహానుభావులు చెప్పారు. ఏ మహానుభావులు చెప్పారు? వేదాలు. ఏ వేదం? ఎన్నో పేజీ? అన్ని వివరాలు తెలిస్తే నాకు ఈ పాటికి పెళ్ళైపోయేది కదమ్మాయి. వివరం తెలియనప్పుడు సవరంలా ఓ పొడుగ్గా సాగదీయకూడదు. నేను చెప్పాలనుకున్న దానికి అడ్డు రాకు, సరేనా? రాన్లే, చెప్పుకో. చూడు బేబీ, ఎలాగో డాడీ దగ్గర మాట తీసుకున్నావు గనక ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసేమనడుగు. డాడీ కాదని లేరు. అవునమ్మాయి, మీ అమ్మ సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నది ఇదే. తన వల్ల కాలేదు, అందుకే నిన్ను తగులుకోమంటోంది. తగులుకో. ఓకే. మాట్లాడవేం బేబీ? మమ్మీ, అది నేను డాడీ దగ్గర ఆస్తి గురించి మాట తీసుకోలేదు మమ్మీ. వేరే మ్యాటర్ గురించి తీసుకున్నాను. ఏం మ్యాటరు? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సాయంత్రం అయితే మీకే తెలుస్తుంది.
ఆ, అమ్మో. ఇదేదే అమ్మాయి, ఏది అదే అమ్మాయి. ఏది ఇంకా అర్థం కాలేదా? అదే. పిన్ని వద్దన్నప్పుడేమో మధ్యలో అడ్డుపడతావు, ఆ? చెప్పమన్నప్పుడేమో సస్పెన్స్ లో పెడతావు. ఆ, అదేదో త్వరగా చెప్పిచావు. ఆ, ఆ, ఉదయం అన్లిమిటెడ్ కార్డు ఇస్తే ఇష్టమైన వాళ్ళకి ఏమైనా కొనొచ్చా అని అడిగింది. అప్పుడే నేను డౌట్ రేస్ చేశాను, నువ్వే తొక్కేశావు. ఇప్పుడు ఆస్తి కాదు, వేరే మ్యాటర్ అంటుంది. అంటున్నప్పుడు బుగ్గలు ఎర్రబడుతున్నాయి. దీన్ని బట్టి అర్థం కావడం లేదు, నక్షత్ర ప్రేమలో పడ్డదమ్మాయ్. సాయంత్రం సర్ప్రైజు ఆ ప్రేమించిన వాడు పార్టీకి రావడమే. వచ్చిన వాడి పక్కన మన నక్షత్ర నిలబడి, డాడీ డాడీ వీడే నా జోడీ, కాదంటే అవుతావు నువ్వు మాట తప్పిన కేడి అంటుంది. అందుకు అల్లుడు గారు, బేబీ బేబీ ఇస్తే తప్పుతానా మాట, నా మాటే తూట, కనుక వీడే నా అల్లుడు నీ మొగుడు అంటాడు. హే, నిన్ను నన్ని చంకలోనే పెట్టుకుని తిరుగుతున్నట్టుంది. అంతా విన్నావులే గాని పిన్ని చెప్పింది నిజమేనా? ఇదేంటి మమ్మీ ఇంత సీరియస్ అవుతుంది? ప్రేమించిన వాడు ఎవరా అనుకుని ఇంత సీరియస్ అయితే ఇక బావని తెలిస్తే ఎంత సీరియస్ అవుతుందో. ఇప్పుడెలా? బేబీ నిన్నే మాట్లాడవే. మౌనంగా ఉంది అంటే నిజమే అని కదా అమ్మాయి. అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ లవ్ ని ఇంట్లో చెప్పాల్సి వచ్చినప్పుడు నోట్లోంచి ఒక పట్టాన మాట రాదు కదా. పిన్ని అమ్మా అది చెప్పు, పిన్ని చెప్తుంది నిజమేనా? చెప్పవే. అమ్మా అది అడుగుతుంది నిన్నే, చెప్పవే. అడుగుతుంటే చెప్పవే. ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.